ఒక్క నిమిషం ఆగు. ఈరోజు ఆదివారం కాబట్టి కాదు. నీ జీవితంలో దేవుడు ఏదో చెయ్యబోతున్నాడు కాబట్టి ఈ మాట నీకు వినిపిస్తోంది. నిన్ను ఎవ్వరూ అర్థం చేసుకోకపోయినా, నీ కన్నీళ్లను ఎవ్వరూ చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. నువ్వు మోస్తున్న భారాన్ని ఇంకా నువ్వే మోసుకోవాల్సిన అవసరం లేదు. యేసు చెప్పాడు, ప్రయాసపడి భారముతో ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మత్తయి 11:28. ఈ రోజు చర్చికి వచ్చినప్పుడు నీ సమస్యల గురించి మాత్రమే మాట్లాడకు. నీ సమస్యల కంటే గొప్పవాడైన యేసును చూడు. నీకు మార్గం కనిపించకపోయినా ఆయనకు మార్గం తెలుసు. నీకు ఆశ కనిపించకపోయినా ఆయనలో ఆశ ఉంది. నీ బలం తగ్గిపోయినా ఆయనలో బలం ఉంది. కాబట్టి ఈ ఆదివారం ఒక నిర్ణయం తీసుకో. ప్రభువా, నా భారమంతా నీకు అప్పగిస్తున్నాను. నీ హృదయానికి సమాధానం కలుగుగాక. నీ జీవితానికి కొత్త బలం కలుగుగాక. నీ అడుగులకు దేవుని నడిపింపు కలుగుగాక. ప్రభువు దినం శుభమయంగా ఉండుగాక. యేసు నామంలో ఆమేన్.